ఒక్కటి నీతో తేల్చుకుపోదామని వచ్చిన బావా. మాట్లాడుతుంటే కూడా బావా 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 నేను పిలుస్తుంటే పట్టించుకోకుండా పోతున్నావేంది? సిరి, నీకెన్నిసార్లు చెప్పాలి నా ఇంట తిరగద్దని? నా మాట విను. నేను ఇప్పుడు ఏం వినను బావా. నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? అరే, నా పరిస్థితి తెలిసిండు కూడా నన్ను పెళ్లి చేసుకోమంటున్నావు. వద్దు సిరి. బావా, ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా నా మీద ఒట్టేస్తేనే నేను బ్రతికుంటా. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అని మాటి, లేదంటే నేను ఇక్కడనే చచ్చిపోతా. బావా 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 నీకు పిచ్చా? అవును బావా, నువ్వంటే నాకు చిన్నప్పటి నుండి పిచ్చి. నీతో కలిసి జీవించాలని పిచ్చి, నీతో బ్రతకాలని పిచ్చి. అది టివ్వు బావా, నేను చచ్చిపోతా. సిరి, నా పరిస్థితి తెలిసి కూడా నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. సరే, కానీ ఒక్కో కండిషన్. కండిషన్? నేను పెళ్లి చేసుకుంటా, కానీ నీతో నువ్వు కాపురం చేయ. నువ్వు అట్లంటే, నువ్వు ఓకే అంటే నేను పెళ్లి చేసుకుంటా. సరే బావా, నువ్వు నాతో ఉంటే చాలు. మనం దుకాణంలోకి పాపలలు కొనుకొచ్చుకుందామా? సరే, నేను మా అమ్మ దగ్గర పోయి పైసలు అడగచ్చుకుంటా. ఋత్విక్, నువ్వు మీ అమ్మని పైసలు అడగచ్చుకోపో, బిస్కెట్ చాక్లెట్ కొనుక్కుందామని. సరే. లక్ష్మి, నువ్వు మీ అమ్మని పైసలు అడగచ్చుకోపో, దుకాణంలోకి పోదాం. మా అమ్మ లేదు, దేవుడి దగ్గర ఉందంట. నీకు మీ అమ్మ లేదా? సరే, మేము వెళ్ళిపోతున్నాం. మనం ఏమైంది బిడ్డ? ఎందుకు ఎడుతున్నావురా? నాన్న, మనకమ్మ లేదా? మనకు అమ్మ లేదని ఎవరన్నారా? ఉంటే మరి ఎందుకు అత్తలేదు? అమ్మ దేవుని దగ్గర ఉందిరా, అత్తది. అందరికీ అమ్మ ఉంది, నాకు ఒక్కదానికే అమ్మ లేదు. నాకు అమ్మ కావాలి. అది బిడ్డ, ఏడవకురా, ఏడవకు. అమ్మ అత్తది.
వద్దు బంగారం, ఏడవకురా. నీకు అమ్మని తీసుకొని అప్ప. అమ్మ లక్ష్మి, బంగారం, లక్ష్మి లేవు బిడ్డ. ఏంది నాన్న? అమ్మ కావాలన్నావారా? ఇగో అమ్మ వచ్చింది. చూస్తున్నారా? నీకు అమ్మ వచ్చింది రాయ్యా చాక్లెట్లు. చింద్రాయిగా ఓకేనా? నీకు ఇప్పటి నుండి నేను ఉంటా, ఓకేనా? ఇప్పటి నుండి నేను వదిలి ఎక్కడికి వెళ్ళాను, సరేనా? నీతోనే ఉంటా. అమ్మ నా బంగారు తల్లి కదా, ఇది లాస్ట్ ముద్దు, సరేనా? ఆపండి. ఏం లేదక్క, కూర వండుదామని ఉల్లిగడ్డలు కోస్తానా. ఇక చక్కెర అయిపోయింది, కొంచెం చక్కెర పెట్టి అన్న తీసుకొచ్చినాక పెట్టి. సరే అక్కటి. అవు మరదల పిల్ల, నీకు పిల్లలు పుట్టారని ఊరా అంత అనుకుంటుర్రు, నిజమేనా? ఆ తమ్ముని గాశారం ఏందో, ఫస్ట్ భార్య అట్లా చనిపోయే, నిన్ను చేసుకుంటే నువ్వు గొడ్రాలు అయితే. ఇంత ఆస్తుండే ఏం లాభం, తినటానికి వారసుడే లేకపాయే. ఇగో ఆ బిడ్డనన్న మంచిగా చూసుకోర్రి, రేపు దాదేది మిమ్మల్ని అదే. బావా ఏంది? పట్టుకుంది బావా. పట్టుకుందా? ఎక్కడ? ఇక్కడ. ఇక్కడనా? అమ్మా. సరే 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 సరే. బావా బావా, మనకంటూ ఒక వారసుడు ఉండాలనుకుంటే మనం కలుద్దాం బావా. కలుద్దామా? అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. నీకు పెళ్ళికి ముందే ఒక కండిషన్ చెప్పాను, నిన్ను పెళ్ళి మాత్రం చేసుకుంటా, నీతో కాపురం చేయాలి. మనకు లక్ష్మి ఉంది, లక్ష్మినే మనం పెంచి పెద్ద చేసి అయ్య చేతిలో పెడితే మనకు అదే చాలు. నా బావకి ఎంత దగ్గర ఉందామంటే నన్ను అంత దూరం పెడతాండు. దీనికి అంతటి కారణం అదే
అది ఇంట్లో ఉన్నన్ని రోజులు నా బావ నా దగ్గరికి రాడు. దాన్ని ఏదో ఒకటి చేయకపోతే నా బావ నా దగ్గరికి రాడు, నాకు పిల్లలు గారు. అమ్మా ఆకలేదా, అన్నం ఇస్తారా? ఏంటిదే అన్నం వేసుకురావాలా? ఎన్ని పూటలు తింటావే రోజుకు? అయినా నేను పని మనిషినానా నీకు? నేను లేవేలే ఇవాళటి నుంచి ఈ ఇంట్లో పని మనిషివి నువ్వేనే. ఇంట్లో పనులన్నీ నువ్వే చెయ్యాలి. పావే పా, పోదు పా. తోము ఐదోము. సరే అమ్మా. ఇగో బిడ్డ, గిన్నెలు ఒక్క అంటు లేకుండా తోమాలి. నాకు ఒక్క అంటన్నా కనిపించింది అనుకో, నిన్ను గుంటుకాయ పెట్టి చంపుతా. తోమే తోమ్. సరే అమ్మా, తోముతా. బిడ్డ మంచిగా తోము, ఒక్క అంటు కూడా కనబడద్దు. లేదనుకో గుంటుకాయ బిస్కెత్తా. ఏమనుకుంటాను? దాన్ని ముప్పు తిప్పలు పెట్టైనా సరే దాన్ని ఇంట్లో నుండి పారిపోయేటట్టు చేస్తా. నా బావ నాకు దగ్గర అవుతాడు, నేను ప్రశాంతంగా ఉంటా. తూడివే, సరిగా చూడు, ఒక్క మరక కూడా కనబడొద్దు నాకు. తోలు తీస్తా. సరే అమ్మా, మంచిగానే చూస్తా. సిరి, బావా వంట రూమ్లో ఉన్నా అత్తానా. లక్ష్మి లక్ష్మి అని గిరవనుకుంది. లక్ష్మి, అరే జ్వరం వచ్చినట్టుంది. సిరి సిరి సిరి, బావా లక్ష్మికి జ్వరం వచ్చినట్టుంది కదా, ఏమన్నా తిన్నదా? ఎక్కడ బావా, నేను తినమంటే అసలుకే తింటలేదు. బయటికి పోయి ఆటలు ఆడుతుంది. అయినా లక్ష్మి ఈ మధ్య నా మాట వింటలేదు బావా. అవునా, సరే నేను చెప్తాది. సరే కానీ నేను సాయంత్రం నరసాయి మామ వాళ్ళ ఇంటికి పోతాను. 2 రోజులు అక్కడ పని ఉంది. లక్ష్మిని జాగ్రత్తగా చూసుకో. సరే బావా. నేను మెడికల్ షాప్కి మందు తీసుకొచ్చి ఇచ్చిపోతాను. సరే బావా. సరే నేను పోయేస్తా. అమ్మయ్యా, ఇదే నాకు మంచి అవకాశం. బావ ఊరికి తిరిగి వచ్చేలోపు దీన్ని ఏదో ఒకటి చేస్తా. సిరే, బావా నేను మామూలు ఇంటికి పోయేస్తా. రేపు సాయంత్రం వస్తాను. లక్ష్మి జాగ్రత్త, గోలు లేపి అన్నం తిమ్మని చెప్పు. సరే పోయేస్తా. సరే పోయేస్తా. దీన్ని ఎంత కష్టపెట్టినా ఈ ఇంట్లోకి వెళ్ళిపోతలేదు. దీన్ని శాశ్వతంగా పైకి పంపిస్తేనే నాకు మనశ్శాంతి. ఆగే వస్తానా? నువ్వున్నంత వరకు నా బావ నా దగ్గర వాడే. నువ్వు కూడా మీ అమ్మ దగ్గరికి పో.